వెల్కమ్ టు కళల ప్రపంచం అండి. ఈరోజు మనం మైసూర్ పాక్ ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అరకిలో, నేను ఇక్కడ తీసుకున్నది ఏంటంటే అరకిలో శనగపిండి, అరకిలో పంచదార, అరకిలో నెయ్యి. ఇప్పుడు అరకిలో శనగపిండి అని చెప్పాను కదా, ఆ అరకిలో శనగపిండిని మనము మూకుడులో వేసుకుని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను సారా. ఆ పచ్చివాసన ఉంటుంది కదండి శనగపిండికి, ఆ శనగపిండికి ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ వచ్చింది అలా. తర్వాత వేరే మూకుడులో ఇంకొక వెడల్పుగా ఉన్న మూకుడు తీసుకుంటే చాలా మంచిదండి. నేను ఇప్పుడు అరకిలో తీసుకున్నాను కాబట్టి కొంచెం పెద్దదిగా తీసుకున్నాను. తర్వాత దీనిలో చక్కెర వేసుకుని, దానిలో చక్కెర మునిగేంత నీళ్లు, అరకిలో చక్కెర వేసుకుని చక్కెర మునిగేంత నీళ్లు మాత్రమే వేసి దాన్ని చక్కెరని కరిగేదాకా పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండాలి. గరిటెతో తిప్పుతూ ఉంటే చక్కెర తొందరగా కరుగుతుంది అనమాట. ఆ కరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కరిగింది చక్కెర. ఇలాగ చక్కెర కరిగిన తర్వాత ఏం చేయాలంటే చూసుకోవాలి మనము ఏమైనా చక్కగా కరిగిందా లేదా అని చూసుకుని, ఆ తర్వాత దీనిలో శనగపిండి వేయాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఫస్ట్ మొదట డ్రైగా రోస్ట్ చేసేసి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నెయ్యి, అరకిలో నెయ్యి అని చెప్పాను కదా, అరకిలో నెయ్యిని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి దాన్ని బాగా వేడి చేసుకోవాలి, కరిగించుకుని ఉంచుకోవాలి. వేడివేడిగా ఉండాలి ఎప్పుడైనా నెయ్యి. ఆ నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడే దాంట్లో వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో శనగపిండి వేయాలి. మనం డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండిని ఈ కరిగిన చక్కెర పాకం, జస్ట్ కరిగిన చక్కెర రసంలా ఉంది కదా, దాంట్లో ఈ శనగపిండి, డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండిని వేసి చాలా ఇలా తిప్పుతూ ఉండాలి గరిటెతో. తిప్పడం ఆపకూడదు, ఆపితే కనుక దాంట్లో లంప్స్ లాగా వచ్చేస్తాయి, అంటే చిన్న చిన్న ఉండల్లాగా వస్తాయి ఆ పిండి. కాబట్టి దాన్ని గరిటెతో తిప్పుతూనే ఉండాలి మనం. ఇలా తిప్పుతూ, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎలా తిప్పాలి అనేది, మెల్లిగా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి మనము ఎప్పుడైనా సరే. ఇది మనము వెడల్పాటి మూకుడు తీసుకోవడం వల్ల దాంట్లో గరిటెతో తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా తిప్పుతున్నానో. ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని చక్కగా లంప్స్ అవి ఒకవేళ ఏమన్నా పొరపాటున ఉంటే కూడా గరిటెతోని ఇలా చిదుముకోవాలి దాన్ని. తర్వాత ఇక్కడ నెయ్యి కరిగింది, ఈ నెయ్యిని తీసుకుని ఒక గరిటె పెట్టుకోవాలి, దాంట్లో పక్కన పొయ్యి వెలిగించుకునే ఉంచుకోవాలి. బాగా వేడైంది అనుకున్నప్పుడు దాన్ని మంట తగ్గించుకోవడం చేయొచ్చు. ఇంకా ఎక్కువ సెగలు వస్తున్నాయి అంటే బంద్ చేసి మళ్ళీ తర్వాత చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎలా అయితే చూపించానో అలా ఒక్కొక్క గరిటె చొప్పున నెమ్మదిగా పోస్తూ దాన్ని, అది ఆ మైసూర్ పాకు తయారవ్వడానికి ఈ శనగపిండి చక్కెర పాకం లాంటిది ఉంది కదా, అది పీల్చుకుంటూ ఉంటుంది నెయ్యి. మనం కొద్దిగా పోస్తూ దాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అది నెయ్యిని లాగేసుకుంటూ ఉంటుంది. ఆ నెయ్యి లాగేసుకున్నాక మళ్ళీ ఇంకొక గరిటె తీసి దాంట్లో నెయ్యి వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా తిప్పుతున్నానో, అలా చక్కగా తిప్పుతూ ఉండాలి. తిప్పడం మాత్రం ఆపకూడదు, ఆపితే అడుగంటుతుంది, అంటే కొంచెం లైట్గా మాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా తిప్పుతూనే ఉండాలి చివరి వరకు. ఎంతవరకు తిప్పాలంటే అది దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా నెయ్యి అవసరం లేదు. మనం ఇంకా నెయ్యి పోస్తూ ఉంటే నెయ్యి పైకి తేలుతుంది తప్పితే అది పీల్చుకోదు. నెయ్యి పీల్చుకునేంత వరకు, అంటే అరకిలో నెయ్యి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బుడగల్లాగా ఎలా వస్తున్నాయో, బబుల్స్ లాగా, అలా నెయ్యి వేడిది పోసినప్పుడు ఆ బబుల్స్ వస్తాయి అనమాట. ఆ బబుల్స్ అలా వస్తేనే ఈ మైసూర్ పాక్లో మనకి చక్కగా గుల్లదనం అనేది వస్తుంది, స్మూత్గా వస్తుంది. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అరకిలో నెయ్యి, అరకిలో చక్కెర, అరకిలో శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి మనము ఇదంతా ఇలా వేసుకోవాలి.